విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో కాకతీయుల కాలం నాటి చారిత్రక శిల్పాలు బయటపడ్డాయి. గ్రామంలో ఉన్న 1000 ఏళ్ల క్రితం నాటి అగస్తేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించిన అనంతరం కొన్ని శిల్పాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం ఆలయాన్ని పరిశీలించారు. విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో 1000 ఏళ్ల క్రిందటి అపురూపమైన శైవ శిల్పాలు ఉన్నాయని, ఆ గ్రామం కాకతీయుల కాలంలో గొప్ప శైవ క్షేత్రంగా వెలిసిందని రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. ఆ గ్రామాన్ని సందర్శించిన ఆయన ఊరి ముందర రోడ్డు ప్రక్కన నాగదేవత శిల్పం ఉందని, అది అక్కడి చెరువు తవ్వుతుండగా దొరికిందని తెలిపారు. ఊర్లో ఉన్న 1000 ఏళ్ల క్రిందటి అగస్తేశ్వర ఆలయాన్ని పరిశీలించారు. ప్రాచీన కోవెలను పడగొట్టి కొత్తది కట్టారన్నారు. అక్కడి ఉండే నంది విగ్రహాన్ని ఊరు ముందర కోనేటి గట్టు మీదకి తరలించారని తెలిపారు. శివలింగం అప్పటిదే ఉంచారని, కోనేరు నుండి ఉన్నత పాఠశాలకు వెళ్లే తోవలో ఒక దిబ్బ ఉండేదని, దాని మీద 1000 ఏళ్ల నాటి కోవిల శిథిలాలు ఉన్న స్థానంలో ఆధునిక కోవిల కట్టారని, అక్కడ పడి ఉన్న చాముండి విగ్రహాన్ని తిరిగి అందులో ప్రతిష్ఠించారని తెలిపారు. ఆ విగ్రహం కాకతీయుల దేవత కాకాతికి చెందిన సప్త మాతృకలలోని చాముండి అని రంగనాథం తెలిపారు. పాత అగస్తేశ్వర ఆలయం, పాత చాముండి ఆలయం కాకతీయుల కాలం నాడే కట్టారని ఆయన నిర్ధారించారు. పొగిరిలో 1000 ఏళ్ల క్రిందట శైవ క్షేత్రమని, శక్తి స్థలమని రంగనాథం స్పష్టం చేశారు. ప్లీజ్ ఇండియా ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఈమని శివనాగరెడ్డి, తెలంగాణ చరిత్ర పరిశోధకుడు రామోజ్ హర్గోపాల్ ఈ విగ్రహాలు 10, 12వ శతాబ్దాలువిగా నిర్ధారించినట్లు రంగనాథం తెలిపారు. విగ్రహాలకు రంగులు పూయటం వలన చరిత్ర మసక బారిందన్నారు. ఈ పర్యటనలో స్థానిక సంఘ సేవకుడు పారుపల్లి కిరణ్ కుమార్, గార సీతారత్నం, మజ్జి హర్నాథరావు, పరిశోధన పాత్రికేయులు ఉరిటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.